బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. చూడండి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. చదవబడిన వాక్య భాగం మీ అందరికీ కొత్తదేం కాదు, సుపరిచితం. అపోస్తల కార్యము 4వ అధ్యాయంలో ఇంచుమించు 5,000 మంది సంఘంలోకి చేర్చబడ్డ ఘట్టం. తర్వాత అధికారులు వాళ్ళని అరెస్ట్ చేసి బెదిరించిన ఘట్టం. తర్వాత వాళ్ళు ఏమాత్రం జడియకుండా మేము కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సాక్ష్యం ఇయ్యక మానలేము అని వాళ్ళు తెగేసి చెప్పటం. తర్వాత వాళ్ళని గట్టిగా బెదిరించి విడుదల చేయటం మొదలైనవన్నీ జరిగినాయి. 2వ అధ్యాయంలో అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో యేసు ప్రభు ఆరోహణం అవుతూ శిష్యులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేరుస్తాను, అది పొందేదానికి యెరూషలేములో కనిపెట్టుకోండి అని చెప్తాడు. తర్వాత వాళ్ళు 12 అపోస్తలలో ఒకడు యూదా కాబట్టి యూదా కోల్పోయినటువంటి ఆ ప్లేస్లోకి మత్తీయాని చేర్చుకోవటం అనేది 1వ అధ్యాయంలో మనం మెయిన్గా చూడొచ్చు. ఇక 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ నాడు వారంతా కూడా ప్రభువు వాగ్దానం చేసినటువంటి ఆత్మను పొందడం కోసం దాదాపు 10 రోజులు వాళ్ళు ప్రత్యేకంగా మేడగది మీద ప్రార్థనలో కనిపెట్టినటువంటి అనుభవం చూడవచ్చు. వారు పరిశుద్ధాత్మ చేత నింపబడటం, వారు అన్య భాషలు, మనుషుల భాషలతో మాట్లాడి దాదాపు 14-15 రకాల భాషలు మాట్లాడి ఒక వినూతనమైన కార్యాన్ని అక్కడ యెరూషలేములో పండుగ కోసం ఆయా దేశాల నుంచి వచ్చినటువంటి యూదులందరినీ కలవరపరచడం, అందులో దాదాపు 3,000 మంది బాప్తిస్మం పొందటం, ఒక్కసారే 120 మందిగా ఉన్న సంఘం కాస్త 3,120 మందిగా మారిపోవటం, పరిశుద్ధాత్మ కార్యాలు ప్రారంభం. 3వ అధ్యాయంలో శృంగారమును దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుణ్ణి పేతురు యోహాన్లు స్వస్థపరచడం, వాడు దేవుని నామాన్ని మహిమపరచడం. ఈ కార్యాన్ని చూసి విభ్రాంతి నొందినటువంటి ప్రజలు పేతురు ద్వారా సువార్త వినడం, ఫలితంగా 5,000 మంది సంఘంలో చేర్చబడటం. అధికారులు ఈ సంగతులు తెలుసుకొని 4వ అధ్యాయంలో పిలిచి వారిని మందలించటం, వారు పేతురు యోహానుల ధైర్యాన్ని చూడటం, వారు క్రీస్తుతో కూడా ఉండిన వారిని గుర్తెరగటం, తర్వాత వాళ్ళు గట్టిగా బెదిరించి విడుదల చేయటం, వాళ్ళు వచ్చి ప్రార్థన చేయటంతో 4వ అధ్యాయం ముగుస్తుంది. అధ్యాయంలోని సన్నివేశాలను కానీ గుర్తుపెట్టుకోగలిగితే పుస్తకమే మన హృదయంలో పెట్టుకోవచ్చు. బైబిల్లో 1వ అధ్యాయంలో ఏం చెప్పాడు, 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు, 3వ అధ్యాయంలో ఒక పుస్తకం ఆదికాండం ఉంది. 1వ అధ్యాయం 6 రోజుల సృష్టి, 2వ అధ్యాయంలో మానవుడిని నిర్మించిన విధానం, 3వ అధ్యాయంలో మానవుడు శోధింపబడటం, మానవ జాతి పతనం, 4వ అధ్యాయంలో కయీను హేబేలులు, కయీను యొక్క దుర్మార్గం, 5వ అధ్యాయంలో ఆదాం యొక్క వంశావళి, హనోకును గూర్చిన ఉదంతం, 6వ అధ్యాయంలో నోవహు చరిత్ర, 7, 8 అధ్యాయాల్లో ఓడను సిద్ధపరచడం, జలప్రళయం, తర్వాత నీళ్లు భూమి మీద ఇంకిపోవటం, 9వ అధ్యాయంలో మళ్ళా వాళ్ళు ఓడలో నుంచి బయటికి రావటం, దేవుడు వారితో నిబంధన చేయటం. అప్పటి వరకు కూర మొక్కలు ఆకుకూరలే తినమన్న దేవుడు 9వ అధ్యాయం ఇక నుంచి మీరు జంతువులను కూడా తినొచ్చు అని దేవుడు పర్మిషన్ ఇవ్వడం. 10వ అధ్యాయంలో నిమ్రోదును కూర్చున్న ఉదంతం, 11వ అధ్యాయంలో అబ్రహాము యొక్క పుట్టుక, పితరులను కూర్చిన సంగతి, 12వ అధ్యాయంలో అబ్రహాము యాత్ర, 13వ అధ్యాయంలో అబ్రహాము లోతుల ఎడబాటు. ఆ విధంగా మెయిన్ విషయాలన్నిటిని కూడా మీరు మనస్కరించగలిగితే టూకీగా ఒక పుస్తకం మన హృదయంలో ఉంటుంది. ఇలా చదివితే ఈ విధంగా కూడా ఎక్కువ శాతం మనకి బైబిల్ హృదయంలో ఉంచుకునే ఛాన్స్ ఉంది. అందుకే మీకు ఇప్పుడు అపోస్తల కార్యం 4 అధ్యాయాల్లో జరిగిన స్టోరీ అంతా టపి చెప్పాను. ఎందుకంటే ఆ మెయిన్ పిక్చర్ అంతా మైండ్లో ఉంది. మీకు కూడా ఉపయోగపడేద్దని ఈ సలహాలే. సరే, పాయింట్కి వద్దాం. ఈ 4వ అధ్యాయంలో వాళ్ళు గట్టిగా బెదిరించి విడుదల చేసిన తర్వాత కొద్దిగా వేళ్లలో భయం స్టార్ట్ అయింది. సరే, అందరూ వచ్చి సహోదరులతో కలుసుకొని మరి వాళ్ళ బెదిరింపులు
ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకొని ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు, మరి ఇప్పుడు ఏం చేయాలంటే ఏం చేసేదే ఉంది, ప్రార్థన చేయాలి, దేవుడు శక్తిని ఇవ్వాలా, మళ్ళా ధైర్యంగా ప్రకటించాలని వారందరూ కూడి ప్రార్థించారట. నాదా సత్యస్వరూపి అని మొదలుపెట్టి, మరి నువ్వు ఇట్లా కార్యాలు చేయడానికి మొదలుపెట్టావు, నీ సేవకుడైన యేసును మహింపరచడానికి నీ సంకల్పమైంది, నీ రక్షణార్థమైన బాహు చాపి ఉండగా భూరాజులు ఏకముగా కూడి, భూప్రజలు ఏకంగా కూడి మా మీద తిరుగుబాటుకు వస్తూ ఉన్నారు, వారి అధికారాన్ని బట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు గనక ఎదురాడు వారికి బెదరక మేము ధైర్యముగా సేవ చేయడానికి మాకు కావలసిన బలం ఇమ్మని వారు ప్రార్థించారు. అప్పుడు వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై వారు కూడిన చోటు కంపించెను అని రాస్తుంది. ఒక భూకంపం కలిగింది. వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక భూకంపం కలిగి వాళ్ళు కూడిన ప్రదేశం కదిలింది. వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అని రాస్తుంది. నింపబడ్డ తర్వాత ఏం జరిగిందంటే, అప్పటిదాకా భయం గుప్పెట్లో ఉన్నవాళ్ళు, భయంగా ఉన్నవాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత వారు ధైర్యముగా వాక్యమును ప్రకటించిరి అని ఉంది. ఈ ఒక్క మాట మీదికి మీ మనసును తీసుకొస్తాను. వారు ధైర్యముగా ప్రకటించిరి. ఎప్పుడు ధైర్యం వచ్చింది వాళ్ళకి? పరిశుద్ధాత్మ చేత వారు నింపబడినప్పుడు. మనం తప్పనిసరిగా నిండి ఉండవలసిన సంగతులు కొన్ని ఉన్నాయి, నింపబడవలసిన సంగతులు కొన్ని ఉన్నాయి. కొద్దిగా కలిగి ఉండొచ్చు, పరిపూర్ణంగా నింపబడి కూడా ఉండొచ్చు. అయితే మనం ఏ స్థాయిలో నింపబడి ఉంటామో ఆ స్థాయిలోనే ప్రతిఫలాలు ఉంటాయి, మన నుంచి ఫలాలు ఉంటాయి. వాటిలో మొట్టమొదటిది, రక్షణానుభవంలోనికి వచ్చినటువంటి ప్రతి విశ్వాసి, ప్రతి పరిచారకుడు, ప్రతి సేవకుడు కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఉండునట్లు సిద్ధపడాలి, ప్రార్థించాలి. మనం నింపబడవలసినవి కొన్ని ఉన్నాయి. మనం వాటిని ఏ స్థాయిలో నింపబడతామో ఆ స్థాయిలో మన నుంచి ఫలాలు ఉంటాయనే మాట నేను చెప్పా. మనం వేటితో నింపబడాలి, వేటితో నింపబడమని దేవుడు కోరాడు. నింపబడటం అంటే ఏదో కొద్దిగా కలిగి ఉండటం కాదు. ఇప్పుడు ఇది నింపబడిందా, పూర్తిగా నింపబడిందా? నా దగ్గర ఉన్న గ్లాసు నింపబడిందా? నింపబడలా, ఒక పావు వెలితిగా ఉంది, అవునా? ఇప్పుడు నువ్వు నీళ్లు తాగటానికి అనుకోవద్దు, మరి ఏం చేయాలి, కింద పోయటానికి లేదు. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు గ్లాసులో నీళ్ళు ఉన్నాయా లేవా? కానీ పూర్ణంగా ఉన్నాయా? ఒక పావు ఉన్నాయి. ఫస్ట్ చూపించినప్పుడు ముప్పావు ఉన్నాయి, తర్వాత చూపించినప్పుడు సగమే ఉన్నాయి, తర్వాత చూపించినప్పుడు ఇందులోనే ఇంకా ఈ పావులో కూడా ఇంకొక పావు, అంటే ఇందులో కూడా సగం, పావు కంటే తక్కువ కూడా ఉండే అవకాశం ఉంది. పావు కంటే తక్కువ ఉన్నా కూడా నీళ్లు ఉన్నట్టే, నీళ్లు లేకుండా అయితే లేవు, కానీ అల్పంగా ఉన్నాయి. దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే, పరిపూర్ణంగా ఉండటానికి, సమృద్ధిగా నింపబడ్డానికి మీరు శ్రద్ధ వహించండి అంటున్నాడు. వాటిల్లో మొట్టమొదటిది చెప్తున్నాను, పరిశుద్ధాత్మాభిషేకం. రక్షణానుభవంలోనికి వచ్చినటువంటి ప్రతి విశ్వాసి, పరిచారకుడు, సేవకుడు ఎవరైనా సరే, దేవుని సంబంధులు అందరూ కూడా ఖచ్చితంగా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండునట్లుగా ప్రార్థించటం, పరిశుద్ధాత్మ నింపుదల కొరకు దేవుణ్ణి వేడుకోవటం, ఆ విషయమై ప్రత్యేకంగా శ్రద్ధ కలిగి ఉండటం, ఆత్మ పూర్ణులై ఉండునట్లు జాగ్రత్తగా చూసుకోవటం చాలా ముఖ్యమైన విషయం. సో మనం నింపబడవలసినటువంటి సంగతుల్లో మొట్టమొదటిగా చెప్పుకోదగ్గది ఏంటంటే, దేవుని ఆత్మ చేత నింపబడటం లేదా పరిశుద్ధాత్మ చేత నింపబడటం. దీని గురించి ఇక్కడే కాదు, 2వ అధ్యాయంలో వారు పరిశుద్ధాత్మ చేత నిండిన వారై అని ఉంటుంది. 4వ అధ్యాయంలో ఇప్పుడు నేను చూపించిన 31వ వచనంలో కూడా వారు అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై, నిండిన వారై అని ఉంటుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు మీరు కానీ చూడగలిగితే, మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అంటాడు. చూడు, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. అనగా ఆత్మ చేత నింపబడి ఉండండి.
నింపబడటం అంటే రెండు విధాలా చెప్పుకోవచ్చు. కడుపు లోపల వెళుతుంది, ఫుల్గా నీళ్లు తాగాను అనుకో, పొట్ట నీళ్ల చేత నింపబడినట్లు. ఓకేనా? రైట్. పైనుంచి కింది దాకా నూనె పోసారు అనుకో, నా నెత్తిన నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు మొత్తం నూనె చేత నింపబడ్డాడు అని అర్థం కూడా వచ్చింది. అవునా? నీళ్ళ దానిలో మనల్ని ముంచామనుకో, మన చుట్టూ మన పైన అంతా ఏమున్నాయి, అప్పుడు మనం దేని చేత నింపబడ్డట్టు? అది మన లోపల ఉన్న ఖాళీని నింపుటే, మన చుట్టూ ఉన్నదంతా మన మీదకి వచ్చి మనల్ని కప్పుట కూడా నింపుటే. సో మన మీద కప్పుట అనేది కూడా మనం నింపబడుట అన్న దాని అర్థమే వస్తుంది. మనం తాగి నింపుకోవటం కూడా నింపబడటం అన్న. సో ఆత్మ చేత నింపబడుట అంటే ఆత్మను లోపలికి గైకొనుట. రెండవది ఆత్మ అభిషేకము చేత నింపబడుట అనే రెండు అర్థాలు వస్తాయి. మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండండి అన్నాడు. పరిశుద్ధాత్మని గురించి చెప్పాలనుకున్నప్పుడు తాగుబోతోళ్ళ వ్యవహారం తప్పితే వేరేదేం కనపడలేదా దేవుడికి? వాళ్ళేదో పరిశుద్ధుల్లాగా, మందేదో పెద్ద పరిశుద్ధమైన దానిలాగా దాని గురించి మాట్లాడాడేంది? మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు అని రక్షింపబడ్డ సంఘానికి ఎందుకు చెప్తున్నాడు? ఒకవేళ సంఘంలో తాగుబోతులు ఎవరైనా ఉండుంటారా? ఎవడన్నా ఒకడైనా అరాకొర ఉంటే ఉండొచ్చు, రక్షణలోకి వచ్చి కూడా మళ్ళా త్రాగుబోతుగా మారిపోయినోడు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ నింపుదల గురించి మాట్లాడేటప్పుడు మద్యం అనే ప్రస్తావన తీసుకొచ్చాడు. ఎందుకు దీన్ని తీసుకొచ్చాడని కొద్దిగా అక్కడ ఆగి ఆలోచిస్తే కొన్ని రహస్యాలు బయటపడతాయి. తాగుబోతోళ్ళు ఒక విషయంలో మనకు సూపర్ మాదిరి అని చెప్పి గతంలో ఒకసారి ఒక ప్రసంగం చేశా. తాగుబోతోళ్ళు నేర్పుతున్న మాదిరి ఏంటని తెలుసా మీకు? తాగుబోతోళ్ళ దగ్గర నేర్చుకోదగ్గ పాఠాలు బుర్రం అనుకుంటే ప్రతి ఒక్కడి దగ్గర పాఠం ఉంటుంది. ఇప్పుడు డ్రింకర్స్ దగ్గర ఉన్న పాఠం ఏందో చెబుతాను. త్రాగుడు అనేది ఒక్కసారిగా ఒకడు దానిలో పరిపూర్ణుడు కాడు. అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా తాగుతూ చివరికి దానిలో పరిపూర్ణత సాధిస్తాడు. ఒక డ్రింక్ మాస్టర్ పరిపూర్ణత సాధిస్తాడు. ఆ పరిపూర్ణత సాధించినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది అతని పరిస్థితి అంటే, భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, ప్రాణం, ఇల్లు, ఒళ్ళు, సంసారం, పేరు, పరపతి, మంచితనం మొత్తం వదిలేస్తాడు. ఒక్క మందు ఉంటే చాలు అన్నట్టుగా అయిపోతాడు. చాలా చురుగ్గా ఉన్నారు మీరు. ఎందుకంటే ఇప్పుడు ఈ ముగింపులో మీరు చప్పట్లు కొడతారని భయం వేసింది నాకు. సూపర్ అని కొట్టినట్టయితే తాగుబోతాడు మెచ్చుకున్నట్టు అయ్యేది. అన్నీ వదులుకొని జస్ట్ మందు ఉంటే చాలు అంటాడు. ఇక ఎవరు ఏమైపోయినా నాకు అనవసరం, నాకు ఆ మత్తులో నుండి విడుదల పొందడానికి ఇష్టపడ్డాడు. మీకు తెలుసా తెలియదా? ఎంతమంది తెలుసు? మస్తు మందిని చూసాం మనం. ఒక గంట ఖాళీ వస్తే ఇబ్బంది, ఆరంగా పోయి తాగుతుంటాడు. ఒక్కొక్కడు కొద్దిగా నోరు తడారిందంటే పోయి తాగొస్తుంటాడు. ఆ మత్తు దిగితే ఆ మనిషి పని చేయలేడు, పూర్తిగా దాని వశం అవుతాడు. ఒకవేళ డబ్బులు లేక ఒక పూట ఆగాల్సి వస్తే మనిషి కూర్చోలేడు, నిలబడలేడు, బాడీ అంతా షివర్ అయిపోతూ ఉంటుంది. దానికోసం అవసరమైతే ఒక ఆయన చెప్పాడు, తన సొంత కూతురు యొక్క చెవి పోగులు కూడా అలాగూ రాకపోతే అలా చెవిని చీల్చి ఆ పోగులు తీసుకెళ్ళి అమ్మి ఆ డబ్బుతో తాగానని సాక్ష్యం చెప్పాడు ఒక దైవజనుడు. అంటే ఎంత డేంజర్ అయిపోయిద్దంటే ఇక ఉచ్చనీచాలు కూడా మరిచిపోయి ఏమున్నా లేకపోయినా నాకు ఇప్పుడు అర్జెంటుగా మద్యం కావాలి, లేకపోతే నా బాడీ షివరింగ్ ఆగదు, నేను ఏం చేయలేను, నాకు కావాలని ఆ మద్యం మత్తుడై దానితో నింపబట్టం కోసం ఎంతో తప్పిస్తాడు. దాని నుంచి ఎడబాటు కోరుకోడు. ఆ మద్యం మత్తు నుంచి తన ఫ్రెండ్స్ కూడా ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో తెలుసా? పాయింట్ నెంబర్ 1, మత్తులో నుండి బయట పట్టడానికి ఇష్టపడ్డాడు. పాయింట్ నెంబర్ 2, తనకు ఫ్రెండ్స్ను కూడా ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో తెలుసా? తాగుబోతాడు తాగనోడిని ఫ్రెండ్గా చేసుకోడు. త్రాగనోడిని ఫ్రెండ్గా చేసుకోడు. ఒకవేళ ఎవడన్నా త్రాగని ఫ్రెండ్ ఎవడన్నా దొరికితే అదొక యజ్ఞంగా పెట్టుకొని, అదొక యాగంగా పెట్టుకొని వాడిని కూడా ఇదంత వాడిని చేసిన దాకా వాడు వదిలిపెట్టడు. నీకు అర్థం కాలేదనుకుంటాను.
తాగని ఫ్రెండ్ ఎవడన్నా తాగుబోతుడికి పరిచయం అయితే వాణ్ణి కూడా వీడంతటి తాగుబోతుని చేసిన దాకా వదిలిపెట్టాడు, అదొక యజ్ఞంగా పెట్టుకుంటాడు. ఎంత ప్రోత్సహిస్తాడు అనుకున్నావు? కొంచెం తీసుకోవచ్చు కదా లైట్గా, ప్రాబ్లం ఉంది, కొంచెం తీసుకో నువ్వు కూడా. అబ్బాయి నాకు వద్దంటే వద్దంటే చేసేది ఏముంది, కొద్దిగా తీసుకో లైట్గా, ఏముంది, జస్ట్ ఫ్రెండ్షిప్ కోసం జస్ట్ ఊరికి అట్లా. వాడు ఏం చేస్తే తాగుతాడు కొద్దిగా, ఫ్రెండ్ కోసం కొంచెం తాగని ఏం మెచ్చుకుని, అబ్బో ఒక గుట్టకే తాగేసావుగా, అమ్మో నువ్వు మామూలుడి కాదని మెచ్చుకుంటాడు. వీడికి ఒళ్ళు పొంగిద్ది, పోయి ఇంకొక గ్లాస్ పోయి అంటాడు. అసలు ఎంత ప్రోత్సహిస్తాడో, ఎంత పొగుడుతాడో, ఎంత మెచ్చుకుంటాడో వాడికి ఎక్కిందాకా. అర్థమైందా? వాడి లైన్లోకి దిగాడు అనుకో, ప్రశాంతత వీడికి. ఎందుకంటే ఇక తన ఫ్రెండ్షిప్ వల్ల తనకి ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే వాడు కూడా మనోడు లిస్టులోకి వచ్చాడు కాబట్టి ఇక నువ్వు తాగుడు మానేయని చెప్పే ఆలోచనే ఉండదు ఇక వానికి. అవన చుట్టూ ఆ క్లైమేట్ పెట్టుకుంటాడు. ఫ్రెండ్స్ను కూడా తాగుబోతులను ఏర్పాటు చేసుకుంటాడు. రెండవది అంటే వేరే స్వరం వినబడకుండా అచ్చంగా మందుని గురించి వర్ణించే వాళ్ళే వాడి చుట్టూ ఉండాలా. మన బ్రాండ్ వచ్చిందిరా, మామూలు లేదు అసలు, అబ్బో అమ్మో అసలు అసలు ఇంత స్మెల్ కూడా లేదా, అసలు ఎట్లా ఊరక ఒక 3 అంశాలే తీసుకుంది, అసలు దిమ్మ తిప్పింది నాకైతే. అవునా, ఏంది పేరేంది, వాళ్ళ డిస్కషన్ అంతా దీని చుట్టే ఉంటుంది. ఏ ఊరన్నా పో, మనకు అడ్రస్లు కూడా తెలియ, వాళ్ళకి మంది ఆర్డర్ ఉందో తెలిసిద్ది. ఎందుకంటే నా గొర్రెలు నా స్వరం వినని ప్రభు చెప్పినట్టు ఈ ఆడబట్టుకుంటాడు ఈ తాగుబోతాడు. ఏ ఊరికి పోయినా సరే వాడు అనుచరుడు ఒకడు ఉంటాడు, ఎవడొకడు వాడి జాతోడు ఒకడు ఉంటాడు. అంటే 4-5 గల్లిస్తాడు రోడ్డు మీద, ఏంది ఏమన్నా దొరికితాడా అంటాడు. ఏంటిది అంటాడు ఎరగనోడైతే. దానోడు అనుకో, ఎందుకు దొరకదో అంటాడు. ఇటు మన జాతోడే, ఏం సరుకు దొరికిద్ది అంటాడు. అలా కలుపుకుంటారు అన్నమాట. మనకేమో అసలు మనం పోయిన అడ్రస్ కూడా మనకు తెలియదు, వాడు మంది ఆడ దొరికిద్దో చెబుతాడు. జస్ట్ 4-5 టచ్ చేసి అంటే వాడి జాతోని ఈజీగా గుర్తుపడతాడు, అంత చురుగ్గా ఉంటారు. సో నంబర్ 1, దాని నుండి విడుదల పొందడానికి ఇష్టపడ్డాడు, ఎప్పుడు ఆ మత్తులో ఉండాలనుకుంటాడు. రెండవది దాని చుట్టూ ఉండే వాతావరణం కూడా దానికి సంబంధించిన వాతావరణం. మూడవది ఒకవేళ ఎరగనోడు ఎవడన్నా వస్తే వాడు కూడా ఆ మత్తులోకి వెళ్ళడానికి వాడికి చేయదగ్గ ప్రోత్సాహం తప్పకుండా ఒకడుగా 4 కలిసి చేస్తారు. 3. 4వది పరస్పర సహకార కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటారు. అంటే ఏంటో తెలుసా, వీడి దగ్గర డబ్బులు ఉన్నాయనుకో సింగిల్గా తాగడు, ఎట్టి పరిస్థితుల్లో 4 ఎంటేసుకొని పోతాడు. మన ఇంట్లో ఏమంటారో తెలుసా, సరే వచ్చి డబ్బులు వచ్చినాయి తాగి సచ్చాడు, ఒకటి తాగి సావచ్చుగా, 4 వేసుకొని పోతావేం రోగం నీకు అంటారు లేడీస్. అంటే వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే వీడు తాగి పాడు చేసేది కాక 4 తీసుకెళ్ళి పోపిచ్చి డబ్బులన్నీ కాజేస్తున్నాడని. నో, కాజీ ఇట్లా అతడు బ్యాంకులో వేసుకుంటున్నాడు డబ్బులు. అయితే బ్యాంకులు వీడి దగ్గర పైసలు వచ్చినప్పుడు తీసుకెళ్ళి 4 తాపించడం వెనక ఆంతర్యం ఏంటో తెలుసా, పరస్పర సహకార కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నాడు. నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నేను తాపుతున్నా కనుక నాకు లేనప్పుడు మర్యాదగా మీరు కూడా, దాన్నే పరస్పర సహకార కేంద్రం అనుకుంటారు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వీడి దగ్గర డబ్బులు లేవనుకో, 4 ఉన్నారు వీడికి, రోజుకు ఒకటి టచ్ చేస్తాడు. ఏంద్రా లేవురా ఉందా అంటే ఇది ఆల్రెడీ తాగున్నాడు వాడి దగ్గర. కృతజ్ఞత అంత లేక 4 టచ్ అవుతాడు. మీరు కృతజ్ఞత గలవారై ఉండు అన్నది నెరవేరుస్తారు వాళ్ళు. స్తోత్రం, హల్లెలూయా. తీసుకెళ్ళి ఆపిస్తాడు. అట్లాగా ఏ తాగుబోతుందని మీరు గమనించండి, సింగిల్గా తాగరు. సింగిల్గా తాగాడంటే ఖచ్చితంగా అతడు తొందరలో మారిపోతాడు, ఎక్కువ కాలం ఆ తాగుడులో నిలవలేడు. బృందంగా కూర్చొని తాగుతారు చూడు, బృంద తాగుబోతులు, వాళ్ళు మాత్రం పొరపాటును కూడా మారరు. కష్టం. ఇక దేవుడే వాళ్ళని స్పెషల్గా జుట్టు పట్టుకొని లాక్కొస్తే తప్ప సామాన్యంగా మాత్రం కష్టం. ఎందుకంటే అంత ఐక్యతను కలిగి ఉంటారు కాబట్టి ఒకడు ఏదైనా జారిపోతే మిగిలిన 4 వాడిని అవసరమైతే బ్రెయిన్ వాష్ చేసైనా సరే మళ్ళీ మందు ఆపిస్తారు. అలాంటి
ఏర్పాటు ఉంటుంది వాళ్ళకి. నేను చెప్పేది జోక్ కాదు, నిజంగా 4 సంగతులు చెప్పా. మొట్టమొదటిది, దాని నుంచి ఎడబాటుని ఇష్టపడ్డాడు. అవునా? ఎప్పుడు ఆ మత్తులో ఆ మందు పూర్ణుడై మత్తు వశుడై ఉంటాడు, మందు వశుడై ఉంటాడు. రెండవది ఏంటిది? కొత్తవాడు పరిచయం వస్తే వాడిని కూడా సీనియర్ తాగుబోతుని చేసిన దాకా వీడు ప్రశాంతంగా ఉండడు, ఒక యజ్ఞంలాగా పెట్టుకుంటాడు. మూడవది, తన దగ్గర సమృద్ధి ఉన్నప్పుడు తనతోనే ఉంచుకోడు, ఇతరులు కూడా భాగం పంచుతాడు. ఎందుకు? అవసరంలో వాళ్ళు కూడా పరస్పర సహకార కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటాడు. నాలుగవది, తన చుట్టూ దాని గురించి మాట్లాడే మాటలనే ఏర్పరచుకుంటాడు, కానీ వేరే టాపిక్స్ తీసుకొస్తే ఇష్టపడ్డాడు అక్కడ ఉండటానికి. 4. ఓకేనా? 5వది, ఆ మత్తులో ఉండటానికి ఇష్టపడి ఎంత అవమానాన్నైనా సహించడానికి ఇష్టపడతాడు. చూడు ఎంత త్యాగం. ఇంట్లో పడేసి భార్య తన్నినా సరే కాలుతో అంటుంటాడు, కానీ నన్ను కొడతావు అనడు. తన్నినా పర్లా, నాకు మందే కావాలా. పిల్లలు తన్నినా పర్లా, నాకు మందే కావాలా. బజార్లో లాగి ఒకటి తన్నినా సరే నాకు మందే. మానుకుని దీన్ని తాగటం వల్ల కదా నాకు అవమానం అనుకోడు. ఎన్ని అవమానాలు సహిస్తాడో, ఎంత త్యాగం చేస్తాడో ఒక తాగుబోతు, మీకేం తెలుసు? ఆ మురిగుంట్లో పంది నువ్వు ఏం తేడా ఉందిరా అన్నా సరే అవన్నీ నాకు బట్టం అంటాడు. ఘోరమైన అవమానాలు, తృణీకారాలు ఇంట బయట అయినా సరే భరిస్తాడు, కానీ మందును మాత్రం వదిలిపెట్టడానికి ఇష్టపడ్డు. సామాన్యమైన విషయం ఇది. 5 రాసుకున్నారా? 6వది, తన కష్టార్జితమంతా దానికే వెచ్చిస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే, నేను పుట్టిందే దానికోసం, నేను బ్రతుకుతుందే దానికోసం, అవసరమైతే దానికోసం నా ప్రాణమే పెడతానన్నంత సమర్పణ కలిగి ఉంటాడు ఒక తాగుబోతు. రాసుకో నేను. 6వది, కృతజ్ఞతా బుద్ధి గలవాడు, పరస్పర సహవాసాన్ని ఇష్టపడేవాడు, దాని నుంచి ఎడబాటు కోరుకోనివాడు, అవమానాలను కూడా సహించడానికి ఇష్టపడేవాడు, తన కష్టార్జితమంతా దానికే వెచ్చించడానికి సమర్పణ కలిగినవాడు. ఈ మాటలన్నీ మనకు సంబంధించినవి కదా, ఈ చివరి వచ్చేవాడి వచనాలు. కానీ మొత్తం తాగుబోతుడు చూపిస్తున్నాడు చూడండి. ఓకేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళ గొప్పతనం ఏంటంటే 7వ అంశంగా రాసుకోండి, తన టీం వీడు తాగి సచ్చిన గుంటలో పెట్టేటప్పుడు కూడా వదిలిపెట్టరు వాళ్ళు. తలాపున ఒక సీసా పెడతారు, బాగా తాగినోడు రా అని. తర్వాత శ్వాస పోయేటప్పుడు, ఊపిరి పోయేటప్పుడు తులసి నీళ్ళు వేస్తారు కదా. తాగుబోతు ఫ్రెండ్స్ ఏం చేస్తారు తెలుసా? ఆ ఘట్టంలో కూడా మనం కానీ ఫైనల్ ఫినిషింగ్ ప్రార్థన చేసినట్టు వాళ్ళు అంత మందు తీసుకొచ్చి గొంతులో పోస్తారు. మొత్తానికి అది మింగలేక కానీ ఊపిరి తిరగక కానీ అప్పటిదాకా వాడేమో బ్రీత్ అందక వాడు కొట్టుకుంటుంటే మందు కోసం కొట్టలాడుతున్నాడు. తాగినోడికి అది తెచ్చిపోయినరా అంటాడు. తీసుకొచ్చి ఆమెతో గొంతులో పోయి నా గుటక ఏక అవుట్. అప్పుడు వాడు గుటక గొంతు అడ్డం పడి గొంతు మండి వాడు చచ్చిపోతే అంటాడు, అందుకోసం వాడు గొట్టకలాడిందంట. చివరికి బొందలో కూడా సీసా పెట్టి భూస్థాపన చేస్తారు. ఎందుకు? మధ్యలో లేచి కాస్త పోసుకో. ఇట్లాగా 7 సంగతులు మీరు మచ్చుతున్నలాగా మీకు చెప్పిందంటే మరణం వరకు నమ్మకంగా ఉంటారు వాళ్ళు మందుకి. మరణంలో కూడా మందుని ఎడబాయరు. ఒకవేళ వాడు ఎడబాసినా పక్కన ఉన్న వాళ్ళు ఎడబాయనీరు. బొందలో కూడా సీసా పెడతారు. మీకు తగిలే ఉంటారు. ఎవరైనా తగిలారా? మీకు చేతులు ఎత్తండి. మరి ఏముంది? త్రాగుబోతు దగ్గర పాఠం లేదా? ఒక త్రాగుబోతు వాడు ఒక దానికి కనెక్ట్ అయిపోయి సమస్తాన్ని వదిలిపెట్టి దానికే తన జీవితం అంతా అంకితం అయిపోయినట్టుగా, ఒక దేవుని సంబంధి అయిన వాడు నిజంగా పరిశుద్ధాత్మక అలా అంకితమై దేవుని వశమైపోతే, ఒక త్రాగుబోతు వాడు 10 మంది జీవితాలను పాడు చేసేదానికి దాని జీవితాన్ని ఉపయోగిస్తే వాని జీవితాన్ని, ఒక దేవుని సంబంధి అయిన వాడు దేవుని ఆత్మకు నిజంగా అలా అప్పగించుకుంటే ఎంత మందికి దీవెనో తెలుసా?
అది పాఠం ఇక్కడ. జస్ట్ దాన్ని మందు తీసేసి దేవుని ఆత్మ పెట్టంతే. యేసు అని పెట్టు, మందు తీసేయి. మద్యముతో మత్తులై ఉండకండి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి. ఆత్మపూర్ణుడు అవ్వటం అంటే ఏమిటి? ఆత్మపూర్ణుడు అవ్వటం అంటే ఏమిటో తెలుసా? చాలామంది ఆత్మపూర్ణులు అవ్వటం అంటే ఉన్న స్థలములో కదిలిపోయి పక్కోళ్ళని వెనకోళ్ళని ముందోళ్ళని పెటాపెటా బాధటం, ఉన్న కాడికి గావు కేకలు వేయటం ఆత్మపూర్ణులు అవ్వటం అనుకుంటారు. అది కాదు ఆత్మపూర్ణులు అగుట అంటే. మద్యముతో మత్తుడైపోయిన వాడు, మద్యవశుడైపోయిన వాడు దాని నుండి ఎడబాటు కోరనట్లే దేవుని ఆత్మచేత నింపబడిన వాడు, దేవుని ఆత్మ పూర్ణుడైన వాడు దేవునిని విడిచి ఒక గడి అయినా ఉండలేడు. ఇది ఒక సాక్ష్యం. ఆత్మపూర్ణుడైన వాడి లక్షణాలు ఇవి. రాసుకో, ఇంట్రెస్ట్ ఉంటే. నువ్వు పెద్ద మేధావి అయితే రాయాల్సిన అవసరంలా, లేకపోతే మర్యాదగా పెన్ను పేపర్ తీసుకొని రాసుకో. ఆత్మపూర్ణుడైన వాడి లక్షణాలు చెబుతున్నారు, వినండి. ఒకడు ఆత్మవశుడైపోతే, ఆత్మపూర్ణుడైపోతే, మద్యం మత్తుడైన వాడు మద్యం నుండి విడుదల పొందనోళ్ళక ఎప్పుడు దాని వశంలో ఉండటానికి ఇష్టపడ్డట్టే, దేవుని ఆత్మపూర్ణుడైన వాడు ఎప్పుడు దేవునితో సహజీవనం కోసమే వెంపర్లాడతాడు. ఆ దేవునిని తనకు వేరు చేసే వాళ్ళని అవసరమైతే సమస్తాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడతాడు, కానీ దేవుణ్ణి వదలడానికి మాత్రం ఇష్టపడడు. ఆత్మపూర్ణుడైన వాడు నిరంతరం దేవుని సాహచర్యంలో, దేవుని మాట, దేవుని పాట, దేవుని ఆలోచన, దేవుని పరిశుద్ధులు, దేవుని సంఘం, దేవుని పని, దేవుడు 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 దేవుడు. పనిచేసే దగ్గర దేవుడే, తినే కాడ దేవుడే, ఇంటికాడ దేవుడే, బయట దేవుడే, రోడ్డు మీద దేవుడే, వ్యాపారం దగ్గర దేవుడే, జాబ్ దగ్గర దేవుడు, తన గుండె నిండా దేవుడు 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 దేవుడు. లోకానుసారమైన ముచ్చట్లు ఎవడన్నా చెప్పడానికి దగ్గరకు వస్తే వాంతో ఉండటానికి ఇష్టపడ్డాడు. తాగుబోతాడు, వేరే టాపిక్స్ దగ్గర ఉండనట్టు. దేవుని ఆత్మ వశుడైపోయిన వాడు వేరే టాపిక్స్, లోకాభిరామాయణం అని చెప్తే వినడం. అదే దేవుని మాటలు చెప్పు, దేవుని సంబంధాల వ్యవహారం చూడు, అక్కడ పోయి కూర్చుంటాడు. ఆ వ్యవహారంలో ఉండటానికి ఇష్టపడతాడు. నేను చెప్పిన సంగతులన్నీ జస్ట్ తాగుబోతుడికి దేవుని ఆత్మపూర్ణుడికి పోలిక ఎందుకు నేను తేల్చానంటే, ఇక్కడ ఎఫ్ఎస్సి పత్రికలో ఆ లింక్ చూపించాడు కాబట్టి నేను అది చూసి ఈ పాఠం చెప్తున్నాను అన్నమాట. దేవుని ఆత్మపూర్ణుడైన వాడు, పరిశుద్ధాత్మ పూర్ణుడైన వాడు ఎన్ని అవమానాలైనా ఇష్టపడతాడు కానీ, తట్టుకుంటాడు కానీ దేవుణ్ణి విడిచి బతకలేడు. నువ్వు దెబ్బలు కొట్టు, ఉమ్ముయి, బురదలో పొర్లిచ్చి తన్ను, ఏమన్నా చేయి, తాగుబోతాడు ఆ మత్తును విడవడానికి ఇష్టపడినట్లు దేవుని ఆత్మవశుడైన వాడు ఎవడిన్ని అవమానాలు పరిచినా దేవుని నుండి వేరవడానికి ఇష్టపడ్డాడు. ఇది ఆత్మపూర్ణ లక్షణం. మొదటిది, దేవుని నుండి ఎడబాసి ఉండలేడు, దేవుని కోసం ఎన్ని అవమానాలైనా సహిస్తాడు. మూడవది, తన సహవాసం కూడా లోకానుసారులతో ఉండడానికి ఇష్టపడ్డాడు. దేవుని ఆత్మ సంబంధులతోనే తన ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆత్మపూర్ణుడు లక్షణాలు ఇవి. సహవాసమే ఇష్టపడతాడు కానీ లోకానుసారుల స్నేహాన్ని ఉండడానికి ఇష్టపడ్డాడు. నాలుగవది, తాగుబోతుడు తన కష్టార్జితం అంతా దానికే ధారాదత్తం చేసినట్టు ఒక దేవుని పరిశుద్ధాత్మ పూర్ణుడు తన జీవితం, జీవనం మొత్తం దేవునికి అంకితం చేసుకొని బతకడానికి ఇష్టపడతాడు.